ఈ కాన్స్టిట్యున్సీ వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా? ఏం మార్పు వచ్చింది? ఇన్ని రకాల మార్పులు ఉందండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే ఉంది అప్పుడే ఉంది. అసలు కరెక్ట్ గా నీళ్లే లేవుగా. ఎవరైతే ఏముంది ఎక్కడా లేవుగా. ఎవరినన్నా అనవసరం. పైన దేవుడు నీళ్ళు ఇవ్వాలి అంతే. నీళ్లు లేని ఎవరైతే ఉంది ఎవరు వస్తే ఏముంది? అంటే ఇప్పుడు పథకాల విషయంలో గానీ డెవలప్మెంట్ విషయంలో గానీ ఏది బాగుంది? ఏది బాగుంది? ఏది బాగుందంటే ఎవరైనా ఒకటే బండి. ఇప్పుడు వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మాకు అప్పటికప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్పం. ఏదైనా ఎవరు చెప్పకూడదు కూడా. అది అది మాకు నచ్చింది మేము వేస్తాం. అది ఆ రోజు ఎలా ఉంటుందో. బాగుందండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏం మార్పు అనిపిస్తుంది? మార్పు చెప్పలేం కానీ అన్ని విధాలు అయితే బాగుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పంటలు నీళ్లు కానీ కరెంట్ కానీ అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదని టాక్ వినబడుతుంది. లేదండి, మంచిగా ఉంది కరెంట్. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే. అక్కడే వాటర్ లేవు కదా, తను ఏమి ఇస్తాడు? ఇప్పుడు గవర్నమెంట్ మాత్రంత మాత్రాన కాదు కదా, అక్కడే లేవు కదా వాటరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీ కాన్స్టిట్యున్సీ వరకు ఏం డెవలప్మెంట్ చేసింది? ఏం చేయలేదు అసలు. ఏం చేసింది అసలు? ఈ రోడ్లు ఇవి ఏం డెవలప్ చేయలేదు. రైతులకి కానీ రైతులకు చాలా ఇచ్చామని చెప్పుకుంటారు. అందరికి ఇచ్చారు. మా కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. రాష్ట్రం మొత్తం ఇచ్చారు. సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు కదా. సూర్యాపేట మెడికల్ కాలేజ్ అంటే అది వాస్తవంగా తెలంగాణ ఉన్న రాష్ట్రం, మిగులు రాష్ట్రం. ఆయన ఖర్చు చేసేది ఆటోమేటిక్గా ఎవరైనా సరే డబ్బు ఉన్నప్పుడు అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. డబ్బు లేనప్పుడు ఎవరికి ఉంది. ఆటోమేటిక్గా అందరూ చేసే డెవలపింగే, అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు. ఈ ఉచిత పథకాలు ఎక్కువైనాయి, ఒకరికొకరు పోటీలు పడి ఈ పథకాలు పెట్టడం ఎక్కువైనాయి తప్పితే ఇది డెవలపింగ్ అనేది అసలు కరెక్ట్ కాదు. ఒకరికొకరు పోటీలు పడి ఉచిత పథకాలు ఎక్కువ పెడుతుంది తెలంగాణలో. మరి ఇప్పుడు ఇది వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా ఇప్పుడు బాగుండేనా? మళ్ళీ ఎవరు కోటేస్తే బాగుంటుంది? దాని గురించి మనకు అవగాహన అంత లేదండి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ 5 నెలలు అవుతుంది కదా, అంతకు ముందుకి ఇప్పటికైనా మార్పు కనబడుతుందా? కనబడుతుంది, మీకు కూడా కనబడుతుంది. ఏది బాగుంది అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ బాగుందండి. టీఆర్ఎస్ బాగుంది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లలో మళ్ళీ టీఆర్ఎస్ ఓటేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు? బాగుంటుంది అనుకుంటాం. కాంగ్రెస్ అయితే ఏమనుకుంటాం టీఆర్ఎస్. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లా ఉంది? పర్లే మా మాదిరిగా అయితే, కాకపోతే ఇంకా టైం పట్టిద్ది వచ్చేటాలకి. దానికి సంబంధించిన బడ్జెట్స్ అవన్నీ రావాలని. బీఆర్ఎస్ బాగుండేనా ఇప్పుడు బాగుందా? బీఆర్ఎస్ అంటే జనాల డబ్బులు తీసుకున్నాడు, ఇచ్చాడు జనాలకు. ఇప్పుడైతే ఇల్లు తీసుకోవడానికి కూడా జనాల దగ్గర డబ్బులు లేవు కదా. జనాల డబ్బులు తీసుకుని మన జనాలు పంచాలి. పంచితేనే కదా అందరు ఇదే. ఇప్పుడు ఏంటంటే జనాలు డబ్బులు ఇస్తేనే ఓటేస్తారు. ఇప్పుడు మైనారిటీస్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా చేసిందని చెప్పుకున్నారు. షాదీ ముబారక్ కావచ్చు, వాళ్ళకి యాక్ట్ కావచ్చు, పింఛన్స్ కావచ్చు, వాళ్ళకి ఉన్నాయి కదా. మైనారిటీస్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేసినట్టు కదా, మీరేమంటారు? మంచిగా చేసింది. మైనార్టీస్కి అన్ని విధాలుగా ఇచ్చుకుంటూ వచ్చింది. కాకపోతే ఆయన డబ్బు ఏడ నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మింది. ప్లస్ గవర్నమెంట్కి జనాలు కూడా సహకరించారు. అప్పుడు డబ్బులు ఏదైనా ఉన్నా కూడా చందా ఇవ్వడం. ఆ రోజుల్లో నవాబు గారు పరిపాలన అప్పుడు ఒక చీర అంచు ఇచ్చేస్తే దానికి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ చీర అమ్ముకోవడానికి బంగారు షాప్ పోతే ఎవరు కొనలేదు. కేసీఆర్కి అందించి దానికి ప్రజలకి ఇది చేయండి అని చెప్పేశారు. మరి ఆ చీర ఎక్కిపోయిందో, ఆ నయీం గారి డబ్బులు కొన్ని లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు, మిషన్లు హీట్ ఎక్కిపోయినాయి అన్నారు. ఆ డబ్బులు ఎటు మాయమైపోయినాయి అంటే ఇవన్నీ జనాలకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ నడపగలిగారు. ఇప్పుడు మొత్తం చాలా వరకు డబ్బులన్నీ ఎట్లా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఎట్లా అనిపిస్తారు? అప్పుడు ఏముంటుంది, బాగానే ఉంది మంచిగా. ఇప్పటికైతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుంటుంది? అంటే దేని దానికే ఎట్లా దేని గురించి అంటుంది. డెవలప్మెంట్ కావచ్చు, పింఛన్లు కావచ్చు. వచ్చి 3 నెలలు అవుతుంది కదండి, ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉచిత బస్సు ఒకటి, ఉచిత గ్యాస్ ఒకటి, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నారు ఆల్రెడీ. ఇక వచ్చి 3 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి కంపల్సరీగా మాకైతే మంచిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎట్లా ఉంది? మీకు మహిళలకు ఫ్రీ బస్ అని ఇస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. డబ్బులు మంచిగా పోతే మంచిగా వస్తుంది. ఇది వరకు బాగుండరా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మీరు రైతులమ్మ ఏం చేస్తారు? మేము మంగళ ఎట్లా ఉండే వ్యవహారం అంటే మీకు ఇన్కమ్ అంటాం కదా, అప్పుడు ఇన్కమ్ బాగుండదా ఇప్పుడు ఇన్కమ్ బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే మరి మీ పంట మీదేనా? ఎట్లా ఉందమ్మా రైతులకు? ఎట్లా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది.
గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండని ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు నీళ్లు రావట్లేదు, కరెంట్ రావట్లేదు అని అంటున్నారు కదా, మీరు ఏమంటారు? నీళ్ళు అంటే వర్షాలు లేదు, నీళ్ళు ఆడి నుంచి వస్తాయి. వర్షాలు పడితేనే నీళ్ళు వచ్చింది. వర్షాలు పడితే కానీ నీళ్ళన్నీ వస్తే మంచిగా. ఇప్పుడే మళ్ళీ ఎవరికి వేస్తావు ఓటు? ఓటు అంటే అది బయటికి చెప్పేది కాదు. వచ్చే నెల 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరికి వేస్తావు? సీక్రెట్గా చెప్పకూడదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేస్తే బాగుండు అనుకో? సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే బీజేపీ జనరల్గా ఉన్న వాస్తవానికి పొజిషన్లు బట్టి బీజేపీకి వేస్తేనే బాగుంటుంది. స్టేట్ గవర్నమెంట్ అంటే కామన్గా కాంగ్రెస్ ఆపోజిట్లో ఉంటేనే మనకి పనులు అవుతుంటాయి, ఏది కావాలన్నా మనకు జరుగుతుంటుంది. కొంత ఇబ్బంది పడ్డా ఫ్రీక్వెన్సీగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? స్టేట్లో రెండు ఈక్వల్గానే ఉన్నాయి. బీఎస్ఆర్ ఉన్నప్పుడు బాగానే ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగానే ఉంది. మీకు ఇప్పుడు కేసీఆర్ కొన్ని పథకాలు ఇస్తుండే కదా, అవి అప్పుడు అందినాయా మంచిగా? మంచిగానే అందినాయి మేడం. ఇప్పుడు దీనికి కూడా అందుతూనే ఉన్నాయి. కాకపోతే వచ్చి 100 జనవరిలో వచ్చారు. 2-3 నెలలు అవుతుంది కాబట్టి అంత ఫ్రీక్వెన్సీగా ఉండదు. ఇంకొక 4-5 నెలలు పోతే కానీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది వస్తే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ నడవడానికి ఆస్కారం ఉంటుంది. పంటలు లేవు, నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఏం లేదు. బావిలో నీళ్ళే ఎండిపోతుంది. పోయిన పంట వరి కొన్నారా? వడ్లు కొన్నారా? 500 బోనస్ ఇస్తామనే కదా ఇచ్చిందా? ఎత్తనాడు